సార్ ప్రధానంగా చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ దేశవ్యాప్త ఎజెండాతో ముందుకెళ్ళబోతున్నారు. మీరు ఏ ఎజెండాతో ముందుకెళ్ళబోతున్నారంటే ఏం చెప్తారు అసలు? జనరల్‌గా రాష్ట్రాలు లేనిదే కేంద్రం ఉండదు అని ఇప్పుడే ఇంతకుముందు ఒక 5 నిమిషాల ముందే మా సోదరుడు రాములు గారు అడిగితే నేను చెప్పినాను. రాష్ట్రాలు లేనిదే కేంద్రం ఉంటదా ఎక్కడైనా? దేశాన్ని దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఎట్లా దృష్టిలో పెట్టుకొని వెళ్తారు? అంటే ఇన్ని రాష్ట్రాలు లేనిదే కేంద్ర ప్రభుత్వం ఉంటదా ఎక్కడైనా? ఈ రాష్ట్రాలతోటే కేంద్ర ప్రభుత్వం. యూపీ గానీ, బీహార్ గానీ, తెలంగాణ గానీ, ఆంధ్రప్రదేశ్ గానీ, ఇంకేదైనా ఇతరత్ర రాష్ట్రాలు. అయితే వాటిని అంత దూరము దానిక ఇప్పుడు అవసరం లేదు. ఈ ఎన్నికల సందర్భాన్ని పురస్కరించుకొని దానికి సంబంధించి మీరు అడిగితే నేను క్లారిటీగా ఎన్ని అడిగితే అన్నిటికి జవాబు చెప్పగలుగుతా. ఇక సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో నేను చేసిన అభివృద్ధి ఎవరూ చేయలేదంటూ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏదైతే కిషన్ రెడ్డి చెప్తా ఉన్నారు ఇక సెంట్రల్ మినిస్టర్. గతంలో 2004లోనే 185 బోర్లు పవర్ బోర్లు వేసాం. అప్పుడు అంటే హైదరాబాద్ నగరానికి వాటర్ అంటే బ్రహ్మవిద్య లెక్క కనిపించింది నీళ్ళకు. ఖాళీ కుండలు, ఖాళీ బిందెలు, 24 గంటలు ఎక్కడ చూస్తే వీక్లో 2 టైంలు ధర్నాలు, కుండల ర్యాలీలు, బిందెల ర్యాలీలు ఇవన్నీ. మా ప్రభుత్వం వచ్చినాక ఏ ఒక్క ప్లేస్లో అయినా పవర్కే కానీ వాటర్కే కానీ ఎక్కడ నేను చూస్తారా? ఎవరికి కానీ చిత్తశుద్ధి కావాలి. ఈ ప్రాంత ప్రజలకు కనీస అవసరాలు ఏముంటాయి? రెప్పపాటు కరెంటు పోయినాయి మా నాయకుడు రెప్పపాటు ఏదైనా ఫీడర్స్తో ఏదైనా చేసి ఇది చేస్తే 5-10 నిమిషాలు తప్ప ఏమి తిప్పలు పడడో ఏం చేసిండో పబ్లిక్ అంతా అడిగారు. ఎట్లా తీసుకొస్తాడు పవర్ అని. ఒకప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి అంటుండే రాష్ట్రము విడిపోతే ఈ ఎలక్ట్రిక్ వైర్లు ఏమున్నాయో ఆ వైర్ల మీద బట్టలు ఆరేసుకోవాలని చెప్తున్నాడే. మీరు లేరా ఈ రాష్ట్రంలో, ఈ నగరంలో మీరు లేరా? బట్టలు మీరు కరెంట్ తీగల మీద వేసిర్రా? జరగలేదు అది. ఇదంతా డెవలప్ చేసుకుంటూ పోయినా ఉన్నారు. ప్రజలు మార్పిట కోరిందా ఏమైంది ఇవన్నీ మేము కూడా మా నాయకుడు కూడా ఊహించలేదు. లేకుంటే ఎన్నికల జమీకులలో మాకు మాటలు రావు. మేము చెప్పాలి, అబద్ధాలు చెప్పాలంటే ఎన్ని వాగ్దానాలు చేయగలుగుతుంటే మేము చెప్పలే, ఉండేదే వాస్తవంగా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోయినాం. ఇక వాళ్ళు ఎన్ని వాగ్దానాలు ఎన్ని పెట్టిర్రో చేయగలుగుతామా? భారతదేశం బడ్జెట్ అయినా కానీ సరిపోదు. అది వీళ్ళు చెప్పిన స్కీమ్లు గిట్ట చేయాలి. నో డౌట్ ఇక నేను పార్టీలను అవి అని ఇక అంత దూరం ఇప్పుడు ఇంకా కాదు. ఎన్నికలు అయితే ఇప్పుడు నిన్న ప్రకటన జరిగింది అభ్యర్థులది. అన్నీ ఇప్పుడే అడిగితే కాదు, సమయం చాలా ఉంది. రోజు మేము కూడా మీడియా మిత్రులు మీరంతా కలుస్తూ ఉంటారు. అంచెలంచెలుగా సబ్జెక్ట్ ఏందో చెప్తా ఉంటాం. సార్ మీ సహచర ఎమ్మెల్యే మొన్నటి వరకు ఉన్న దానం నాగేందర్ ఇక మీకు ప్రత్యర్థిగా అవుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఆ ప్రాంత ప్రజలు చెప్తారు కదా రిజల్ట్ ఏందో. ఆయన ఇప్పటిదాకా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎందుకు నేను ఇప్పుడు చెప్పడం, ఇంకా టైం చాలా ఉన్నది అని చెప్తా ఉన్నా కదా. దాదాపు దగ్గర దగ్గర 2 నెలలు ఉంది. 60 నిన్న మేము మీటింగ్లో ఉన్నాము. కొన్ని గంటల పాటు అంటే అందరు ఎమ్మెల్యేస్ వీళ్ళంతా లోకల్ నాయకత్వాన్ని ఒపీనియన్ తీసుకొని అనౌన్స్ చేద్దామని చేస్తే మేము మీటింగ్లో ఉంటే ఫోన్ లైన్ సైలెన్స్గా పెడతాం. కొద్దిగా ఫోన్లు లేపుతారంటే ఆ సోదరిమణి మా చెల్లె ఎవరో ఒక ప్రశ్న అడిగింది. ఎవరిని అడిగి మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అని చెప్పేసి, అమ్మ నేను మీటింగ్ పెట్టి చెప్తానే వస్తున్నది, మీరు కూడా ఇంటుండొచ్చు బహుశా. మీటింగ్ కాదండి, మేము ఓటర్స్, మేము ఓటు వేసిన వాళ్ళము, మేము అడుగుతున్నాము. ఎట్లా ఎవరిని అడిగి వెళ్ళినరో అని అడిగింది ఆమె. ఆమెకు చేతులు ఎత్తి నమస్కరించాలి అంటే ఇంత అవేర్నెస్ ఉండి ఆ ఎదుటి వ్యక్తి గురించి ఆమె ఒపీనియన్ ఏందో చెప్పింది. అంతకంటే నేను ఏం చెప్పాలి ఎక్కువ? మీరు కూడా బహుశా వినుండొచ్చు, ఇప్పుడు మీ ఫోన్లో కూడా ఉండొచ్చు. ఓటు వేసినలో మేము ఎవరిని అడిగి మీరు పార్టీ జెండా మార్చినారో అని అడిగింది. అది రాబోయే రోజులు చెప్తుంది. ఇంకా అంటే ఇప్పుడే కదా ఖాళీ ప్రకటనలే వచ్చింది. ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రానికి మేము మా ముఖ్యమంత్రిగా డెవలప్మెంట్ చేసింది అది డే బై డే అన్నీ చెప్తాము. ఇంకా 60 రోజులు దాదాపు దగ్గర దగ్గర 60 రోజుల టైం ఉంది. ఈ 60 రోజులు చెప్తాం. మొత్తం ఇప్పుడే అడిగితే మళ్ళీ రేపు ఎన్నికలు ఉన్నాక రేపు అడుగుతామంటే రేపు ఏం చెప్పాలి? ఇంకో 1 వీక్ తర్వాత అడిగితే ఏం చెప్పాలి? అట్లా కాదు. ఇవాళ అభ్యర్థిని ప్రకటించినందుకు ఎంత మట్టుకే అడిగంటే అంతే చెప్తా.
సార్ పార్లమెంటు పరిధిలో మీకే ఓటేయాలంటే ఎందుకు ఓటేయాలి, ఒకవేళ మీరు గెలిస్తే ఏం చేయబోతున్నారంటే ఏం చెప్తారు? జనంకు ముఖ్యంగా ఎక్కడనే కానీ విలేజ్లలోనే కానీ గ్రామాలలోనే జిల్లాలలోనే కానీ ఎక్కడనే కానీ ఆ ప్రాంత పొలిటికల్ నాయకుడు ఎమ్మెల్యే కానీ ఎంపీఏ కానీ అన్నిత్యం వాళ్ళకి అందుబాటులో ఉండాలి. కనీస అవసరాలే వాళ్ళు అడుగుతూ ఉంటారు. వాళ్ళేం తెచ్చేసింది ఆకాశంలో మాకు బిల్డింగ్ కట్టియమని ఎవరు అడగరు. అవి ఉండాలి. ఇంకోటి ఈ ఎమ్మెల్యే ఇప్పుడు ఈ ఎంపీ ఈడ ఉంటే ఏదైనా అందుబాటులో ఉంటాడు. ఈయన మేము నమ్మకం పెడితే ఇప్పుడు కాదు ఇంకో 4 సంవత్సరాలకైనా ఖచ్చితంగా మా కనీస అవసరాలు నెరవేర్చడానికి ఈ నాయకుడు ఉంటాడు అని వాళ్ళకి నమ్మకం, ప్రగాఢమైన నమ్మకం ఏర్పడాలి. ఇక ఈయన దగ్గరకు వస్తే ఇవాళ ఇక్కడుండి ఏం చెప్తాడో, రేపు ఇక్కడుండి ఏం చెప్తాడో, ఇంకా ఆ తర్వాత ఇక్కడుండి ఏం చెప్తారో నమ్మకం అయితే కుదరాలి కదా. ఈ ప్రాంత వాసులకు ఇక్కడ ఈ నియోజకవర్గాల ప్రజలకు మా నాయకుడు ఇప్పుడు జనరల్గా మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. మా సికింద్రాబాద్ పరిధి లోపల చాలా అంటే ఒకటేసారి దాన్ని మ్యాజిక్ చేయలేము మనం. అంచెలంచెలుగా ఉన్న ఇబ్బందులను కొలికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం. దాంట్లో అడిగారు మళ్ళీ ఇప్పుడు అందులో ఇప్పుడు మనం కొన్ని ఇంప్లిమెంట్ చేసినాం కూడా, శాంక్షన్లు అయిపోయినాయి. ప్రభుత్వం మారనే చేసినాం, మేము చేస్తున్నాయి రోడ్సే కానీ అవే కానీ ఇప్పుడు వర్క్స్ నడుస్తాం. అంటే ఆ నమ్మకం ఉండాలి. సపోజ్ పద్మారావు ఉన్నాడు ఎన్నికలలో, అసెంబ్లీ ఎన్నికలలో వచ్చిండు, వస్తే ఇవి చెప్పిండు, ఇక నడుస్తున్నాయి. రేపు మళ్ళీ పద్మారావుని అడగడానికి పద్మారావు ఉండాలి కదా. రేపు పద్మారావు ఎక్కడ ఉంటాడో పద్మారావుకే తెలియకుండా ఉంటే ఎవరిని అడగాలి? నేను ఏమంటున్నా, మీ అందరు కూడా ఒక్కొక్కరికి చెప్పిందే చెప్పి చేస్తుంటే కొద్దిగా ఇబ్బందికరమైన అందు గురించి నేను ఏం చేసిన అందరూ ఒకసారి చెప్పి అందరు అడగండి, ఒకే ప్రశ్న అందరిని అడుగుంది జవాబు చెప్పేస్తా అని చెప్పిన. అయితే వాళ్ళకు ఒక కాన్ఫిడెంట్ క్రియేట్ కావాలి. ఆ కాన్ఫిడెంట్ అనేది ఇప్పుడున్న పార్లమెంట్ మెంబర్ని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న నాగేందర్ కూడా చూస్తూ ఉన్నారు, పద్మారావుని కూడా చూస్తూ ఉన్నారు. రేపు అడగడానికి పద్మారావు ఇక్కడ ఉంటాడా, లేకుంటే ఇంకో దాంట్లో ఉంటాడా అని చెప్పి వాళ్ళకు ఆ అపనమ్మకం అనేది లేదు. గెలిచినా ఓడినా పద్మారావు ఇక్కడనే ఉంటాడు, మళ్ళీ ఆయన అడుగుతాము, మా సమస్యలకు ఒక పరిష్కారం చూపమని ఆయన అడుగుతామని ఆ నమ్మకం ఉండేది ఈ ప్రాంత ప్రజలకంతా, సికింద్రాబాద్ పార్లమెంటు ప్రాంతంలో ఉన్న ప్రజలకంతా. అది సడలిపోవద్దు. అది ఇక పద్మారావు ఇయ్యాలి కూడా ఉన్నాడు, రేపు బీజేపీలో పోతాడు, ఇంకో ఎన్నికలు వచ్చారు కల్లా కాంగ్రెస్లో పోతాడు, ఆ తర్వాత ఇంకో ఎన్నికలు వచ్చిన తర్వాత ఇంకో రాజకీయ పార్టీ అందులోకి పోతాడని అది ఉండొద్దు. మేము ఇక మీరు అడుగుతా ఉన్నారు, ఆయన్నే మీరు నాకు అడుగుకుని ఇంకో పార్లమెంట్ అభ్యర్థి ఉన్నారు, ఆయన గురించి అడిగితేనే బాగుంటుంది అనిపిస్తుంది. బహుశా మీరంతా వస్తారు. నా దానం నాగేందర్ మీ అందరికీ చెప్తా ఉన్నాం, మళ్ళీ అది తీయకండిగా ప్లీజ్, దయచేసి. 3rd ప్లేస్లో ఉంటుంది ఆయన. పోటీ అనేది మాకు కేంద్ర ప్రభుత్వానికి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి, అక్కడ కేంద్ర ప్రభుత్వం, 2 ప్రభుత్వాలను ఎదుర్కోబోతున్నాడు ఈ పద్మారావు. మా పార్టీ, మా నాయకుడు. ఇప్పుడు కనుక ప్రకటించిన పార్లమెంట్ మెంబర్లంతా రెండింటి మీద రేపటి నుండి, అంటే ఈ 2-3 రోజులు ఈ ఫెస్టివల్ హోలీ గీలీ ఇవన్నీ మధ్యలో వచ్చినాయి. అవన్నీ అయిపోయాక సికింద్రాబాద్ పార్లమెంట్ మాత్రం గతంలో చూడని ఎన్నికలు ఉంటాయి ఇక్కడ. సార్ చివరగా సార్, అంటే పార్టీకి సంబంధించి చాలామంది పార్టీ మారుతూ ఉన్నారు. ఇప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు లేదంటే స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు అందరూ సహకరిస్తారా అంటే మీరు ఏం చెప్తారా సార్? నన్ను ఒకటి అడగాలి అంటే మినిమం నాలెడ్జ్ మనందరికీ ఉంటుంది. ఎవరికి ఇలా మైండ్ లేని వాళ్ళు ఎవరు లేరు. ప్రజలు మారినరా? నాయకులను ఎన్నుకునేది ఎవరు? పార్టీలా? కాదు, ప్రజలు మాత్రం ఎక్కడ మారలే కదా భయ్. ఆ ప్రాంత ప్రజలు ఎవరైతే ఎన్నుకోవాలనో వాళ్ళు ఆడనే ఉన్నారు. పార్టీలు కాదు, ఇదంతా నిర్ణయించేది ప్రజలు. ఆ ప్రజలు మాత్రం ఆడనే ఉన్నారు కదా, వాళ్ళే నిర్ణయాన్ని తెలియదు సరిగా. వేరేం లేదు, ఖచ్చితంగా ఎలక్షన్ అవుతారు.